రీసెంట్ గా నార్త్ కొరియాలో నూతన సంవత్సర సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూ ఏ పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది. దాంతో పాటు ఆవిడ ఎవరైతే తన తాత ముత్తాతల సమాధులు ఉన్నాయో మజోలియం అక్కడ కూడా వెళ్ళి ప్రేయర్స్ ఆఫర్ చేసింది. ఈ మధ్య కాలంలో కిమ్ జాంగ్ ఉన్ కూతురు కిమ్ జూ ఏ చాలా సార్లు పబ్లిక్ అపియరెన్స్ ఇస్తోంది. ఉత్తర కొరియా నార్త్ కొరియాని మొట్టమొదటిసారి ఒక మహిళ పరిపాలించబోతుందా, ఒక మహిళా నాయకురాలు అక్కడ రాబోతోందా? దీని మీద ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు రకరకాల కథనాలు రాస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే నార్త్ కొరియన్ రూలర్ ఉన్నారో కిమ్ జాంగ్ ఉన్, ఆయన కూతురు కిమ్ జూ ఏ, ఎంఐ వయసు ఎంతో తెలియదు, ఎంఐ ఏం చేస్తో తెలియదు, ఎంఐ పేరేంటో కూడా దాని మీద కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. అయితే సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కథనాల ప్రకారం కొన్ని అంచనాలకు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ రిపోర్ట్స్. కిమ్ తన కూతుర్ని రీసెంట్ గా తనతో వెంట పెట్టుకుని చైనా యొక్క విక్టరీ డే పెరేడ్ ఏదైతే మొన్న చేశారో, జపాన్ లొంగిపోయిన డేట్ సెప్టెంబర్ 3వ తారీఖు 1945లో జపాన్ లొంగిపోయిన దాన్ని చైనా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. వరల్డ్ వార్ 2లో జపాన్ లొంగిపోయిన డేట్ని చైనా వాళ్ళు 80th యానివర్సరీ ఆఫ్ విక్టరీ డే పెరేడ్ని చేశారు, మిలిటరీ పెరేడ్ని. అప్పుడు కిమ్తో పాటు ఆయన కూతురు కూడా వచ్చిందనమాట. రీసెంట్గా ఈ అమ్మాయి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఫంక్షన్స్లో అపేర్ అవుతుంది, కనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగింది. నార్త్ కొరియా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసేటప్పుడు, అదేవిధంగా కొరియన్ పీపుల్స్ ఆర్మీ యొక్క ఏదైతే ఫౌండింగ్ డే సెరమనీస్ పెరేడ్స్ ఉంటాయో అక్కడ, దాంతోపాటు కిమ్ చాలా ముఖ్యమైన మిలిటరీ సైట్స్ కానీ ఇండస్ట్రియల్ సైట్స్ కానీ నార్త్ కొరియాలో ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలకి పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వెంట పెట్టి తీసుకెళ్ళటం. రీసెంట్ గా ఈ అమ్మాయి అంటే కిమ్ కూతురు కిమ్ జూ ఏ మొన్న మేలో నార్త్ కొరియాలో రష్యన్ ఎంబసీలో జరిగిన ఈవెంట్ కూడా వెళ్ళిందంట. ఈ అమ్మాయిని ఇప్పుడు అందరూ కూడా ఫ్రంట్ రన్నర్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. జనరల్ గా నార్త్ కొరియాలో చాలా సీనియర్ లీడర్స్ కి ఒక హానరీ టైటిల్ ఇస్తారనమాట, గ్రేట్ పర్సన్ ఆఫ్ గైడెన్స్ అని చెప్పి. ఇప్పుడు నార్త్ కొరియాలో ఈ అమ్మాయిని ఈ పేరుతో పిలుస్తున్నారంట. ఈ అమ్మాయిని గ్రేట్ డాటర్ అని చెప్పి, ఇలా రెస్పెక్టెడ్ డాటర్ అని చెప్పి కూడా ఈ అమ్మాయిని పిలుస్తున్నారనమాట. మనందరూ తెలుసు సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి అస్సలు పడదు. సౌత్ కొరియా నుంచి ఏది కూడా నార్త్ కొరియాకి రానిదనమాట. సౌత్ కొరియా ఒక లిబరల్ డెమోక్రటిక్ కంట్రీ, నార్త్ కొరియా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అనమాట. అయితే సౌత్ కొరియా, దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈ రిపోర్ట్స్ అని ఇస్తున్నాయన్నమాట. ఇప్పుడు వరకు కూడా నార్త్ కొరియాలో మహిళలు లీడర్స్ కాదనమాట. కిమ్ ఇల్ సుంగ్ కానీ, కిమ్ జాంగ్ ఇల్ కానీ, తర్వాత ఇప్పుడున్న కిమ్ జాంగ్ ఉన్ కానీ, వీళ్ళందరూ కూడా మేల్సే అనమాట. నార్త్ కొరియాలో ఎక్కువగా ఫాలో అయ్యే ఫిలాసఫీ కన్ఫ్యూషనిజం లేదా కన్ఫ్యూషనిస్ట్ ఫిలాసఫీ అనమాట. ఈ ఫిలాసఫీ ప్రకారం సామాజికంగా, రాజకీయంగా ముఖ్యమైన స్ట్రక్చర్స్లో పురుషులే ఉండాలి, స్త్రీలు ఉండకూడదు అనమాట. ఈ స్ట్రక్చర్స్లో హైరార్కికల్గా పురుషులే టాప్ ఉండాలన్నమాట. ఉదాహరణకి హస్బెండ్, భర్త భార్య కన్నా ఎక్కువ అని చెప్పి, అదేవిధంగా ఫీమేల్స్ కన్నా మేల్స్ ఎక్కువ అని చెప్పి కూడా కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ అక్కడ ఫాలో అవుతారనమాట. ప్రస్తుతం నార్త్ కొరియాలో ప్రివేల్ అవుతున్న ఈ కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఈ ఫిలాసఫీ అనేది అక్కడ అందరూ ఫాలో అవుతారు, ముఖ్యమైన నేతలు ఫాలో అవుతారు, అక్కడ రూలర్స్ కూడా ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఈ అమ్మాయిని చేయకపోవచ్చు అని కూడా ఊహాగానాలు వస్తున్నాయి అనమాట. మనందరూ తెలుసు నార్త్ కొరియా ఈ రోజుకి కూడా చాలా రిజిడ్ కమ్యూనిజం ఫాలో అవుతుంది. ఎకనామికల్గా కూడా వీళ్ళు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ చాలా వరకు ఫాలో అవుతారనమాట. అక్కడ జూచే అనే ఐడియాలజీ ఫాలో అవుతారనమాట. అంటే పొలిటికల్ ఇండిపెండెన్స్ ఫాలో అవుతారు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ దేనికి లొంగరు అనమాట. దాంతోపాటు మిలిటరీ సెల్ఫ్ రిలయన్స్ కావచ్చు, ఎకనామిక్ సెల్ఫ్ సఫిషియన్సీ కావచ్చు, ఇలాంటి ఫిలాసఫీని ఫాలో అవుతారు. అండ్ కొరియన్ పాప్ కానీ, టీవీ సిరీస్ కానీ సౌత్ కొరియా నుంచి ఏది నార్త్ కొరియాకి రానివ్వరు అనమాట. ఏది చూపిస్తున్నా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి, చంపేస్తారు. ఈవెన్ హెయిర్ కట్స్ కూడా గవర్నమెంట్ చెప్పిన రీతిలోనే హెయిర్ కట్స్ చేయించుకోవాలన్నమాట. అక్కడ ఏ విధంగా రూల్స్ని వ్యతిరేకించకూడదు, వ్యతిరేకిస్తే చాలా హార్ష్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకా అక్కడ పర్సనాలిటీ కల్ట్ ఉంటుంది అనమాట. ఆ పర్సనాలిటీ కల్ట్ ఏంటంటే అసలు కిమ్మే దేవుడు, కిమ్ ఫ్యామిలీని విపరీతంగా పొగడాలి, అలా ఉంటుంది అనమాట అక్కడ కల్చర్. సో ఇటువంటి నార్త్ కొరియా నుంచి చాలా మంది పారిపోవాలని కూడా ట్రై చేస్తారు, పారిపోవాలని ట్రై చేసినా అక్కడ చంపేస్తారు అనమాట. సో ఇలాంటి నార్త్ కొరియాలో ఒక ఆడపిల్లని అధ్యక్షుడిగా చేస్తారా, నార్త్ కొరియాని ఒక అమ్మాయి ఏలబోతుందా, కిమ్ జూ ఏ ఎవరు అనే దాని మీద ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.